నా జీవితంలో సేవకి వెళ్ళేటప్పుడు నేను సేవకి వెళ్తున్నానని ఆయన ఒక ఫోటో నాకు చూపించి చిన్నాయన కావాలంటే అన్నాడు, చూడరా వెళ్ళిపోయాడు. మాట కూడా చేయబట్టుకొని ఇట్లా ఏసాన్ గారు చనిపోయారని నేను ఆడవలేదు, కానీ మనకు గద్దించేవాడు లేడని బాధపడ్డాను, తిట్టేవాడు లేడని, మాకు బుద్ధి చెప్పేవాడు లేదని, మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించేవాడు. రోజు కలర్ షర్ట్ వేసుకుని వస్తా ఉన్నాను, అన్నారు చాలా కోపంగా ఉన్నాడని బిజిలీ చెప్పి తీసుకొని రాసి నాకు ఏందిరా ఇది, ఒక షర్ట్ వేసుకున్నా కానీ మమ్మల్ని గుర్తుపట్టి మేము ఎలా నడవాలో నీకు గొప్ప దైవ సేవకుడు చెప్పేవాడు, గద్దించేవాడు. ఈరోజు ఈ స్థితిలో నిలబడి ఉన్నామంటే, ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నామంటే నాకు తెలుగు చదవడం రాదు సరిగా, పెద్దగా చదవాలి రా మంత్రి గారు మాకు ఇచ్చి పెద్దగా చదువు రా, బాగా వస్తుంది చదువు. చివరికి చదువు విషయంలో కూడా ఆయన కేర్ తీసుకున్నాడు.